నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గాల వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లపై రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, ఇతర సౌకర్యాలపై చర్చించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. మేయర్ మహంకాళి స్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సింగరేణి, మున్సిపల్, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, జెన్కో అధికారులతో పాటు డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, మైనారిటీ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి కల్పించాలనే ఆలోచనతోటి గౌరవ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రభుత్వం కూడా ఆ మాటను ఆలోచించేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకు ఒక ఈ స్కూటర్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ స్కూటర్ వ్యవస్థ అనేది ఒకటి తీసుకొచ్చింది. ఏదైతే మనకు ర్యాపిడో కానీ, ఓలా కానీ, లేకపోతే ఊబర్ లాంటి వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాన్ని కొత్తగా తెలంగాణ మొత్తంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని డ్రైవింగ్ వచ్చిన ముస్లిం సోదరులందరూ కూడా ఉపాధి చూపించాలనే ఆలోచనతోటి తీసుకురావడం జరిగింది. ఈ సిస్టమ్, ఈ స్కూటర్ కి ఏదైతే ఉన్నదో 1,50,000 రూపాయలు దీని విలువ ఉంటుంది. ఈ స్కూటర్ అనేది 1,50,000 రూపాయలు దీని విలువ ఉంటుంది. ఇందులో ఒక 30,000 రూపాయలు మీరు ఎవరైతే ఈ స్కూటర్ ను పెట్టుకొని ఇక్కడ దాదాపుగా ఇక్కడ కూడా ఓలా లాంటిది అంతా స్టార్ట్ అయింది, మన గోదావరిలో కూడా నడుస్తూ ఉన్నది. ఆసక్తి ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మెప్మా సెక్షన్ లో దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఉన్నాయి. ఒక 30,000 రూపాయలకి మీరు కడితే మిగతా 1,20,000 రూపాయలు ఇది ప్రభుత్వమే సబ్సిడీ కింద ఇస్తుంది. 1,20,000 రూపాయలు, కేవలం 30,000 రూపాయలు మీరు కట్టుకోవాలి. దీనికి సంబంధించిన దరఖాస్తు అంతా కూడా ఆన్లైన్ లో ఉన్నది. పూర్తి వివరాలు గిట్ట మీరు మెట్రో విభాగంలోకి వెళ్తే వాళ్ళందరూ కూడా మీకు వివరాలు చెప్తారు. ఇది దీనికి సంబంధించిన చివరి తేదీ కూడా మార్చి 1 వరకు ఉన్నది. ఇది ముస్లిం సోదరులు ఎవరైతే చేయాలని అనుకుంటారో, ఎవరైతే స్కూటర్ మీకు మున్సిపల్ నుంచి కూడా అన్ని గ్రూపులలో మెసేజ్ పెట్టిస్తాం దాని మీద. రేపు ఇవాళ మా ప్రెస్ మిత్రులందరూ కూడా వచ్చారు. దయచేసి దీని గురించి కొంచెం స్పెసిఫిక్ గా ఒక నోట్ లేక వాళ్ళందరికీ కూడా తెలిసే విధంగా రాయాలని చెప్పేసి కూడా ప్రెస్ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఇది ముస్లిం సోదరులందరికీ కూడా ఒక మంచి అవకాశం. ఎవరైనా యువకులు ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ స్కీమ్ కింద అప్లై చేసుకుంటే తప్పకుండా ఎంతమంది అప్లై చేసుకుంటే అంతమందికి ఇచ్చేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నది. ఆ దిశగా ముస్లిం సోదరులు ఎవరైనా డ్రైవ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా మెప్మా విభాగంలోకి వెళ్ళండి. అక్కడ అప్లికేషన్స్ ఉంటాయి, ఆన్లైన్ లో మనం అప్లై చేసుకుంటే దానికి సంబంధించిన కార్యక్రమం అంతా కూడా పూర్తి చేస్తాం. हर तरह का हम लोग मदद करने की कोशिश कर रहे हैं गवर्नमेंट की तरफ से। और स्पेशली रामागुंडम में हमारे चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब, पूरा कैबिनेट स्टेट में इतना हमारी माइनॉरिटी आवाम के लिए गवर्नमेंट से जितना मदद करने के लिए भी तैयार है। काफी हमारे नौजवानों के लिए, हज को जाने वालों के लिए, रमजान के टाइम इफ्तार के लिए इंतजाम है। स्पेशली रामागुंडम में आज तक मैं लास्ट 2 साल से पहले भी हर बार हर रमजान में ईदगाह पे आता था, अगर बोलता था अगर मौका आया तो कुछ करके बताओ। मौका आप लोग दिए, बुधारखंड में वादा था ईदगाह पे एकदम बढ़िया कॉम्पाउंड वॉल बनाएंगे, जबरदस्त प्लेटफॉर्म बनाएंगे। उसके साथ साथ वहाँ पे मैं मदरसा भी बनाने के लिए तैयार था, मगर हमारे बड़े लोग उसके लिए मना करें, रुक गए। और वहाँ पे अभी गार्डन भी डालना था, काम चल रही। अभी एक नया प्रपोजल दिया हमारे देवी साहब कि तो गार्डन नहीं चाहिए, वहाँ पे आम के पेड़ चाहिए। वो आम के और गार्डन के बीच में आप लोग गार्डन इसलिए बता रहा था, टेंट डाले तो वहां पे भी बैठ के नमाज कर सकते। और आगे जगह बहुत है, लेफ्ट साइड राइट साइड ईदगाह में बहुत कुछ जगह है, वहां पे भी आम के पेड़ लगा सकते। आपकी मर्जी हो, आप लोग तय करके शाम तक बता दो, उसके फिर डिसाइड होने के बाद बनाएंगे।
ऑलमोस्ट 1.5 करोड़ रुपए से बनाया। और जो भी वहाँ पे और छोटे छोटे काम है वो पूरा हम लोग पूरा करेंगे। సింగరేణి बटे टेकअप చేసి ఈ 2-3 రోజుల్లో ప్రసాద్ గారు కంప్లీట్ గా వాళ్ళకు పెయింట్స్ తోటి హ్యాండ్ ఓవర్ చేశారు। పెయింటింగ్స్ తో పాటు కాంపౌండ్ చేసేసి ఆ పార్క్ గార్డెన్ వేసేసి మనం ఏ రోజు అయితే మాటిస్తామో ఆ మాట ఇచ్చేద్దాం। తర్వాత వాళ్ళకి ఇంకా చాలా ల్యాండ్ ఉంటే అక్కడ అవసరం కోరుకుంటూ మామిడి పండు వర్షాకాలంలో పెట్టే సమయంలో మామిడి పండు చెట్టు కూడా పెంచుతాం। ఇట్స్ నాట్ బిగ్ ఇష్యూ, वी कैन डू। और उसके साथ साथ और यहाँ पे जितने भी मदीना है हमारे विजयनगर में कुछ फिर पकड़ गए, वहाँ पे कुछ पहले भी लोग अमीर आए थे वहाँ अभी आप जो भी पूछ रहे हैं हमारे ट्रांसलेटर लोग आएंगे मुस्तफा, बहुत मुश्किल से लोग तेलुगु सीखे, उर्दू के सिवा दूसरी नहीं आती। तेलुगु सीख के आप 2 बार कारपोरेटर सीखते हो, बाजू में राजेश साहब भी हैं और उसके बाजू में और एक कारपोरेटर भी दोनों भी तीनों भी आएंगे, आपके पूरा सोच सफाई करेंगे और जो भी आप पूरे सैनिटेशन और वो काम करेंगे उन लोगों को आप लोग इन्फॉर्म करेंगे। तो और टीपीसी में पूछे गंगानगर के लिए रोड पूछे इमीडिएटली सैंक्शन करें हम, हमारे मेयर साहब को रोड करा वहाँ पे साफ सुथरा हो जाएगा। जो भी आप मसले है आप डायरेक्ट रिटर्न में लिखे पूरा करेंगे। इसके साथ साथ हमारे गवर्नमेंट अफसर के पास भी मैं उसको बढ़ाता हूँ और बड़ा बनाता हूँ, बस आप लोग रुपये बोले तो वो 80 रुपया, वरना वो भी प्लेटफॉर्म डालने का ज्यादा खान और पीछे हटा के बड़ा बनाएंगे सोचा जैसा है वैसी है। आज भी आप लोग इमीडिएटली तो नहीं बन सकता, मगर बाद में बनाएंगे वो तो आप तैयार है तो वो भी एक जबरदस्त बनाएंगे। नया पीछे दीवार कम हो गया, छोटा हो गया और टूट भी जा रहा। मैं परसों जाके देख के आया था, गेट डाल के मैं उतर के अंदर जाके देख के आया। दीवार थोड़ा डेंजर पोजिशन में है, अगर ये पॉसिबल हुआ 20 दिन में तो हम बना देंगे। आपको ले लेके जाके आपके स्वामी को ले जाके बताओ अगर बना सकते हैं, हम थोड़ा पीछे भी अच्छी बना ले सकते, कोई बात नहीं, हम वहाँ पे उसको डेवलप करने के लिए तैयार है। और उसके साथ बाजू में जब फंक्शन में पूछ रहे था मिला के बना बोलता आप लोग नहीं बोल सकते, वो छोटा है बीच में आते बोला मैं 50 लाख रुपए सैंक्शन किया। अभी सीएसआर हमारे पास तैयार है, पैसे डीएमएफटी से मैं सैंक्शन करा दूंगा 50 लाख रुपए फंक्शन हॉल की काम तो शुरू कर, ये 2 दिन में काम शुरू कर दो, उन लोगों को अपने पे भरोसा। और रामगुंडम में एनटीपीसी में पूछ रहे वादा करे मगर निभाए नहीं होना, वादा करा आपको फंड्स भी दिया, वहाँ के खबरस्तान के दीवार बनाने के लिए रोड बनाने के लिए फंड्स भी अलग किए 4 करोड़ 11 लाख रुपए वो भी नहीं फॉलो कर रहे हो और आप ही फॉलो कर रहे हो। वो माइनॉरिटी सेक्टर में अभी पेंडिंग है, वो मैं 3 तारीख के बाद मैं थोड़ा फ्री होगा तो जाके मैं आपको सैंक्शन करा दूंगा। उसके लिए पैसे अलग हो गए, कोई डरने की बात नहीं है, वो हम 100% वो कर देंगे। उसके साथ साथ रामगुंड में एक फंक्शन हॉल बना रहा 1 करोड़ 2 करोड़ रुपए 2 करोड़ रुपए रामगुंड में माइनॉरिटी फंक्शन हॉल के लिए अलग किया। और काफी कुछ करे आसिफ और हमारे मोबिल फारक करे। और ये बीच में हम माइनॉरिटी वुमेन के लिए 400 मिशन 203 मिशन दिए, सिर्फ 2 साल में देंगे। और एक आपको मालूम करना चाहिए यहाँ पे गुजरात उर्दू मीडियम स्कूल को 70 लाख अपने खुद के पैसे से बनाया। आप जाके देखिए कंप्लीट हो गया तो हमारा स्पेशल फंड से बनाए। अब इतना प्यार मोहब्बत आप तरफ से मिला है, 9 लोगों को हम लोग कारपोरेटर सीखते। మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.
Audio Jungle.